గుడ్ మార్నింగ్ డాడీస్. ఇవాళ 27/5/2024. ఈరోజు ఉదయం ఇచ్చిన దాన్ని మనం కొన్ని టెస్టింగ్ల కోసమని 12 గంటలకల్లా మీరు చూసుకోండి అని చెప్పింది ఆఫ్ చేశాను కదా, ఆగండి అని చెప్పాను కదా. ఇప్పుడు అది కంప్లీట్ అయింది. ఓసారి మీరు ఇక్కడి నుంచి కొనసాగవచ్చు. అందరూ ఒకేసారి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాగని కొనసాగవచ్చు. అది చూసుకుంటూ మీరు వెళ్ళండి. ఎవరి అకౌంట్ని అయితే మీరు పర్చేజ్ చేసి అంటే అమ్మేసి విలీనానికి కానీ మరొకరి పేరున ఎక్స్చేంజ్ కానీ మీరు ఇస్తున్నారో వాళ్ళు వీలైతే మైనిట్స్ తీసుకోండి, తీసుకోకపోయినా పర్లేదు, వెళ్ళిపోతాయి, అంటే మెర్జ్ అయిపోతాయి లేదా ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఎవరైతే మెర్జ్ చేసుకుంటున్నారో, ఎవరైతే సాక్షిస్తున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది. మైనిట్స్ చేయాలి, కేవైసీ చేయాలి. అలాగే అమ్మేస్తున్న వాళ్ళు నాకు క్యాష్ ముట్టింది నా ఒక్క అకౌంట్ లేదా ఆ కేజీఎన్లో ఎక్కువ అకౌంట్లు ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని చూసుకొని మీకు డబ్బులు ముట్టేది చూసుకోండి. నాకు క్యాష్ వచ్చేసింది అని మీరు అన్న తర్వాతే, దాని ఆప్షన్ ఓకే చేసిన తర్వాతే అది అవతల వాళ్ళకి మెర్జ్ అవడం లేదా ట్రాన్స్ఫర్ అవ్వడం అవుతుంది. అలాగే ఎవరైతే మెర్జ్ చేసుకుంటున్నారో వాళ్ళు, కొత్తగా తీసుకున్న వాళ్ళకైతే ఇది కాదు, ఎవరైతే మెర్జ్ చేసుకుంటున్నారో వాళ్ళు మీకు నాన్ స్టాకబుల్ కానీ లేదా మీ కాయిన్స్ సేల్ చేసుకొని కానీ ఏ రూపానైనా సరే మీకు డబ్బులు ముట్టేసాయా లేదా అని అక్కడ అడుగుతుందన్నమాట. ఆ క్యాష్ నాకు వచ్చాయి అని అంటేనే మీరు మెర్జ్ చేసుకోగలరు. ఒకవేళ మీకు రాలేదు అని ఉంటే ఆ అకౌంట్ని మీరు మరొకరికి అమ్మేసుకోవచ్చు. కాబట్టి మెర్జ్ చేసుకోకండి, ఆ అకౌంట్ని మీరు అమ్ముకోవచ్చు. కాబట్టి కేవైసీ అయినా మీ క్యాష్ మీకు ముట్టకపోతే మీరు మెర్జ్ చేసుకోకండి. అక్కడ అడుగుతుంది అది ఒకేసారి నాకు వచ్చేసాయని అంటేనే అది ముందుకెళ్తుంది. అలాగే ఎవరైతే విట్నెస్ ఇస్తున్నారో వాళ్ళు కూడా నాకు ఈ నాన్ స్టాకబుల్ ద్వారా కానీ కాయిన్ అమ్ముకోవడం ద్వారా కానీ ఎవరైనా సరే గిఫ్ట్ల ద్వారా, సెల్లో లేదంటే బండి లేదంటే ఏదైతే ఉందో దాని ద్వారా మీకు క్యాష్ ముట్టినప్పుడు, ఇవేవి కాకపోతే మీ కాయిన్స్ మీరు అమ్ముకున్నప్పుడు మీకు క్యాష్ వచ్చింది అని మీరు అన్న తర్వాతే మీరు సాక్ష్యం ఇవ్వడానికి అవుతుంది, లేదా మీరు మెర్జ్ చేసుకోవడానికి అవుతుంది, లేదా మీరు ఇంకోళ్ళకి అమ్మేసుకోవడానికి అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా అమ్మేసుకున్న వాళ్ళు కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఎవరికైతే మీరు ఆ అకౌంట్ ఇచ్చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ క్యాష్ వచ్చిందో చూసుకోండి. అది ఎస్వి అకౌంట్ అవనియండి, నీకు నువ్వే అవనియండి, హైయర్ ఎడ్యుకేషన్ అవనియండి, 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అవనియండి, ఏదైనా సరే అవి మీరు ఆ డబ్బులు తీసుకునే అది ఇవ్వండి. మీ కేజీఎన్లో ఒక్క అకౌంటే ఉండొచ్చు, ఎదురారు ఎస్వి అకౌంటు లేదా నీకు నువ్వైతే ఒకటే ఉండొచ్చు, లేదా ఎడ్యుకేషన్, అలాగే ఏదైనా ఒకటే ఉండొచ్చు. ఒకటి ఉన్న దానికి మీరు ఖచ్చితంగా మీరు వాళ్ళతో మీరు తీసుకున్నప్పుడు మీ డబ్బులు మీకు వచ్చేసాయి అన్న తర్వాతే మీరు దాన్ని ఆప్షన్ని తీసుకోండి. మళ్ళా తర్వాత ఒకసారి ఇచ్చేసిన తర్వాత నాకు తెలియకుండా అయిపోయింది, నేను చూసుకోలేదని మనం చేయకండి. ఎందుకంటే క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ తోటి మార్చుకున్న ఎక్స్చేంజ్ ఇప్పుడు ఇస్తున్నాను, అది రేపు ఎల్లట్లో మీకు డేట్ కూడా ఇచ్చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇంకా ఎన్నో అప్డేట్స్ ఉన్నాయి కాయిన్ సంబంధించి వస్తాయి. అలాగే ఈవెందో బిట్ కాయిన్ కూడా 4 ఏళ్ళ వరకు పైసల్లోనే ఉంది, అది పెరగలేదు. అలాంటిది మంది మంచి రేట్ వస్తుంది, భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. కాబట్టి చూసుకొనే చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇంతవరకు ఎండి గారి మాటలు విన్నారు కదండి. అలాగే ఇన్ఫర్మేషన్ అందక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా మొబైల్ నెంబర్ 6304148172 6304148172 ఈ నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ ద్వారా
మాకు ఇన్ఫర్మేషన్ పంపించండి అనేసి మీరు మెసేజ్ పెట్టినట్టుగా అయితే వాట్సాప్ ద్వారా మీకు కంపెనీ నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం జరుగుతుంది. అలాగే నా మై నీడ్స్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. దాని ద్వారా ఎవరైనా ఫ్రీగా రిజిస్టర్ అయ్యి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అది వరకు మీరు ఎవరు రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయినట్లయితే దయచేసి మీ సీనియర్తో కాంటాక్ట్లో ఉండి కంపెనీకి సంబంధించిన విషయాలు తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.